రైట్ ఇక వివరాలు చూద్దాం. నేడు 4వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రశ్నోత్తరాలతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. తెల్ల రేషన్ కార్డులు, భూ వివాదాలపై క్వశ్చన్ అవర్లో ప్రశ్నలను వినిపించనున్నారు. ప్రభుత్వ ఎక్స్చేంజ్ పాలసీపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. బడ్జెట్ కేటాయింపులపైన నేటి అసెంబ్లీలో చర్చ జరగబోతోంది. 2025-26 బడ్జెట్పై ప్రభుత్వం ప్రకటన చేయబోతోంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ జయమా. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శాసనసభ సమావేశాలు 9 గంటలకు, అలాగే శాసన మండలి సమావేశాలు 10 గంటలకు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే ఈ రోజు ఉభయ సభలు అంటే శాసనసభ, శాసన మండలి రెండు సభలు కూడా ప్రశ్నోత్తరాలతో, సభ్యులు లేవనెత్తే ప్రశ్నోత్తరాలతో కూడా సభ ప్రారంభమవుతుంది. అయితే ఈ రోజు కూడా చూసుకుంటే ప్రధానంగా అసెంబ్లీలో ఏదైతే సభ్యులు కొందరు ఆ ప్రశ్నలు తెల్ల రేషన్ కార్డుల పైన కూడా, అలాగే రాష్ట్రంలో నెలకొన్న భూ వివాదాల పైన కూడా ఈ రోజు క్వశ్చన్ అవర్ లో కూడా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ పైన కూడా సభ్యులు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే రెండు ఉభయ సభలకు కూడా అసెంబ్లీ బడ్జెట్ 2025-2026 సంబంధించిన బడ్జెట్ పైన కూడా ఈ రోజు సభలో చర్చించే అవకాశం ఉంటుంది. కొందరు అంటే కూటమికి సంబంధించిన అన్ని పార్టీ ఎమ్మెల్యేలు అటు మండలిలో కావచ్చు, వైసీపీ సభ్యులు కావచ్చు, అలాగే కూటమి సభ్యులు కావచ్చు, మొత్తం కూడా బడ్జెట్ పైన ఈరోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు బడ్జెట్ పైన కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బడ్జెట్ పైన కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏదైతే విదేశీల్లో భారత విద్యార్థులు, మెడికల్ విద్యార్థులకు సంబంధించి కూడా ఈ రోజు ఒక సమస్యలు, అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన కూడా ఈ రోజు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ రోజు దానికి సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండు ఉభయ సభలు కూడా వైద్య విద్యాశాఖ మంత్రి దీనిపైన కూడా ఆయన సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకునే మటుకు శాసనసభ కాపీగా కొనసాగుతున్న శాసన మండలి మటుకు వైసీపీ కూటమి సభ్యుల మధ్య వరకు హాటాటిగా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఏమిమ్మా? రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.